జై తెలుగుదేశం. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దమ్మెంతేనా? జై తెలుగుదేశం. పిడికిలెత్తి పైకి పట్టి మన తెలుగుదేశం పార్టీ నినాదాన్ని మరొక్కసారి జై తెలుగుదేశం. జోహార్ అన్న ఎన్టీఆర్. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. మరొక్కసారి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఇది కదా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సత్తా. ఇవాళ తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ రాష్ట్ర అధ్యక్షులుగా పదవీ ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి అన్న కాసాని జ్ఞానేశ్వర్ గారి పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మనందరినీ కూడా నేనున్నానని భరోసా ఇచ్చేటువంటి మన నాయకుడు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ముందరగా మనందరికీ కూడా ఆదర్శప్రాయుడైనటువంటి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక్కసారి నమస్కరిస్తూ ఉన్నటువంటి వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, పాలిట్ బ్యూరో సభ్యులకి, సెంట్రల్ కమిటీ సభ్యులకి, రాష్ట్ర కమిటీ సభ్యులకి, పార్లమెంట్ అధ్యక్షులకి, తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులకి, తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగాల నాయకులకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, తెలుగుదేశం పార్టీ అభిమానులకి, తెలుగుదేశం పార్టీ జెండాని, తెలుగుదేశం పార్టీ ఎజెండాని గుండెల్లో నింపుకొని అనుక్షణం పార్టీ కోసం పరితపించేటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ ప్రేమికులకి ఇవాల్టి రోజున మనందరికీ కూడా శుభదినం. ఎందుకంటే చాలా మంది చాలా రకాలుగా చాలా సందర్భాల్లో తెలుగుదేశం పార్టీని మేం ఖతం చేసినామని ఒకళ్ళు, ఇక రానియమని ఒకళ్ళు, ఎక్కడుంది తెలుగుదేశం అని ఒకళ్ళు, అన్ని మాట్లాడిన వాళ్ళకి ఒకటే సమాధానం, బిడ్డ ఎక్కడుంది తెలుగుదేశం పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క తెలుగువాడి గుండెల్లో ఉంది, అలంలో ఉంది. ఎట్లనో చెప్తా, రోడ్లు వేసింది మనం, బళ్ళు కట్టింది మనం, ఆసుపత్రులు కట్టింది మనం, ఫ్లైఓవర్ లేసింది మనం. ఇవాల్టి రోజున అంటే ఆ అంటే విమానాల్లో తిరుగుతున్నారు కదా ఒక్కొక్కళ్ళు, హైదరాబాద్ కల్లి జుయ్యి అని పోతున్నారు కదా, ఆ విమానాశ్రయాన్ని కట్టింది, రూపశిల్పం చేసింది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కూర్చొని పిట్ట కథలు చెప్పుడు కాదు కదా, కథలు కాదు చెప్పేది, మేం చేసేవి అనుసరిస్తామని చెప్పి, మేం చెప్పేవి అనుసరిస్తామని చెప్పేటువంటి నాయకుడి కింద పని చేసేటువంటి నికార్సైనటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీగా మనం ఒకటే చేయాలి. వాళ్ళ రోజున చంద్రబాబు నాయుడు గారి పేరుని, తెలుగుదేశం పార్టీ పేరుని, తెలుగుదేశం పార్టీ ఏదైతే అభివృద్ధి చేసి చూపిందో దాన్ని మనం ఇవాళ రోజున ముందరకు తీసుకెళ్లాలి. ఒకటే చెప్తున్నా, ఇది ట్రైలర్ మాత్రమే. కాసాని జ్ఞానేశ్వర్ అన్న ప్రమాణ స్వీకారం ఇవాళ ఏదైతే అయిందో ట్రైలర్ మాత్రమే, పిక్చర్ అభి బాకీయే, ముందుంది. ఖచ్చితంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఒక బలమైనటువంటి శక్తిగా ఆవిర్భవిస్తుంది. ఎందుకంటే అది చారిత్రాత్మకమైనటువంటి ఒక అవసరం. తెలంగాణ ప్రాంతంలో అత్యధికంగా అభివృద్ధి చేసింది మనం. ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ చూసినా సరే, ఏ ప్రాంతంలో తెలంగాణలో ఏ జిల్లాకి వెళ్ళినా సరే, ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా సరే మనం చేసినటువంటి అభివృద్ధి మాత్రమే కనిపిస్తుంది. తర్వాత వచ్చినటువంటి వాళ్ళు దాని మీద కొంచెం ఏదైనా చేసేటువంటి ప్రయత్నం చేయొచ్చు. కానీ ఒకటి చెప్తా, మన నాయకుడికి ఉన్నటువంటి క్రియేటివిటీ, మన నాయకుడికి ఉన్నటువంటి ఇన్నోవేషన్, మన నాయకుడికి ఉన్నటువంటి ఆలోచన విధానం రావాలంటే ఒక్కొక్కళ్ళు 1000 జన్మలు ఎత్తాలి. ఎందుకు ఇవన్నీ మాటలు? సో అందుకే ఒకటే చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేసింది, అభివృద్ధి చేయగలటువంటి సత్తా ఉన్నటువంటిది కేవలం తెలుగుదేశం పార్టీకి మాత్రమే. అందుకే తెలంగాణ ప్రాంత ప్రజల్ని, ముఖ్యంగా ఎవరైతే తెలుగుదేశం పార్టీ అభిమానులు ఉన్నారో, ఎవరైతే తెలుగుదేశం పార్టీ అభివృద్ధిని చవి చూసిండ్రో, ఎవరైతే తెలుగుదేశం పార్టీ అభివృద్ధిలో పాలు పంచుకున్నారో ఇంతకు ముందర, వాళ్ళందరికీ ఈ వేదిక సాక్షిగా ఒక పిలుపునిస్తున్నాం. రా కదలి రా, తెలుగుదేశం పార్టీ పిలుస్తోంది. సోదరా సోదరీమణులారా రండి. ఇవాల్టి రోజున ఖచ్చితంగా తెలంగాణలో ప్రజలకి మంచి చెయ్యాలి అంటే తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో తన గళం వినిపించాల్సినటువంటి అవసరం ఉంది.
అందుకే మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ ప్రమాణ స్వీకారం అయిపోగానే అయిపోలే, రేపటి నుంచి మన అసలు పని స్టార్ట్ అవుతుంది. అందరూ అక్క చెల్లెమ్మలైతే కొంగు నడుముకు బిగించుకొని తెలంగాణలో అభివృద్ధి ఎట్లా చేస్తామో చూపిద్దాం. మళ్ళా అన్నదమ్ములైతే కాళ్ళ దగ్గర వేసుకొని చెప్పాలి, మేం చేసినాం అభివృద్ధి, మళ్ళీ మేమే చేస్తాం అభివృద్ధి అని చెప్పాలి. ఒకటే, మన నాయకుడి మీద మాట రాకుండా, మన నాయకుడు చూపించినటువంటి బాటలో సంస్కారవంతంగా ఎక్కడా కూడా తప్పుడు పదాలు వాడకుండా, తప్పుడు పనులు చేయకుండా మనం తెలంగాణ ప్రాంతంలో మళ్ళీ అధికారంలోకి రావాలే, వస్తాం. ఇది ఖచ్చితంగా మనం మన నాయకుడికి ఇచ్చేటువంటి నిజమైనటువంటి గురుదక్షిణ, అది మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే మరొక్కసారి సార్ని ఒక్క విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సార్, we will show you what Telangana TDP is. ఈ వేదిక సాక్షిగా చెప్తున్నాం సార్. we will come back with double rigor. మళ్ళీ వస్తాం. ఒక్కొక్కళ్ళు ఎవరైతే తెలుగుదేశం పార్టీ మీద అవాకులు చవాకులు మాట్లాడినరో వాళ్ళందరికీ మీ పాత్రలు చూపిస్తూనే, మీరు ఏదైతే మార్గం చూపించిండ్రో ఆ మార్గం సాక్షిగానే అభివృద్ధి దిశగానే ముందరకు తీసుకెళ్తాం. కేవలం ఒకటే విజ్ఞప్తి సోదర సోదరి మనందరికీ కూడా, పార్టీకి వాటి రోజున ప్రతి ఒక్క కార్యకర్త అవసరం ఉన్నది, ప్రతి ఒక్క కార్యకర్త చేసేటువంటి పని అవసరం ఉన్నది. మళ్ళీ అందరం కూడా పనిచేద్దాం, పార్టీని మనం పునర్నిర్మించుకుందాం. పునర్వైభవం కాదు, పునర్నిర్మించుకుందాం. తెలంగాణలో బలమైనటువంటి శక్తిగా ఆవిర్భవిద్దాం. మరొక్కసారి అందరూ కూడా గట్టిగా చెయ్యి పైకెత్తి పిడికిలి బిగించి, మన పిడికిలి చూపించాలి, పిడికిలి బిగించి జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలంగాణ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.